యానం ప్రజలందరికీ నమస్కారం. నిన్ననగా మరి మల్లాడి కృష్ణారావు మాజీ ఎక్స్-ఎమ్మెల్యే ఇంకా ఈయనకి నాకు ఏదో ప్రోటోకాల్ ఉంది నేనే అని చెప్పుకుని ఈయన గత 4 సంవత్సరాలుగా యానంలో నేను కూడా ఏదో ఒక పదవితో చలామణి అవుతూ గింటుకు వస్తున్నాడు. ఈయన దానికి అనేక సంవత్సరాలుగా ప్రజలందరికీ కూడా నేను ఒక ప్రోటోకాల్కి నేను విలువ ఇవ్వట్లేదంట. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ప్రోటోకాల్కి విలువ ఉండుంటే ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా కానీ ఒక గవర్నమెంట్లో ఒక భాగస్వాముడిగా పూర్తిగా గౌరవించాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి కానీ గవర్నర్ గారి దగ్గర నుంచి కానీ ఇంకొక కాగితమే లేదు. ప్రభుత్వం నుంచి ఏదో అనామక కాగితం అయితే ఉంది, దాన్ని దేనికి పనిచేయకుండా ఈయన ఇష్టం వచ్చినట్టు నేను ఒక ఢిల్లీ రిప్రజెంటేటివ్ అని చెప్పుకుని తిరుగుతున్నాను. దాన్ని కూడా నేను పట్టించుకోవడం కూడా మానేశాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, మాజీ మంత్రి ఆర్ మాజీ ఎక్స్-ఎమ్మెల్యేకి అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడికి నామినేటెడ్గా ఎవరో కాళ్ళు నాకో లేకపోతే కాళ్ళు దగ్గర కూర్చునో తెచ్చుకున్న పదవి అయితే కాదు నాది. ప్రజలు నమ్మి ప్రజలు నా వ్యక్తి అని నిలబెట్టుకున్న వ్యక్తిని నేను, నాయకుడిని నేను. అదేవిధంగా 35 సంవత్సరాలు నీకు కూడా అలాగే పట్టం కట్టిన ప్రజలు నువ్వు వద్దు, నువ్వు ఒక సీఎం నిలబెట్టినా కూడా వద్దు, ఒక కుర్రోడైనా మాకు చేస్తాడనే ఆశతో నన్ను గెలిపించుకోవడం జరిగింది. అంతే తప్ప ఈ పదవి నేను కోరుకుంటేనో లేకపోతే ఎవరు కాళ్ళు పట్టుకుంటేనో లేకపోతే ఇంకొకరితోనో తెచ్చుకున్నది కాదు. తెలుసుకో మాట్లాడే ముందు. ఎవరో ఢిల్లీ రిప్రజెంటేటివ్, ఢిల్లీలో కూర్చోవాలి నువ్వు, ఎక్కడ కాదు పీకేది. ఎప్పుడు వెళ్ళావు ఢిల్లీకి? కేవలం నువ్వు ఢిల్లీకి దేనికి వెళ్తున్నావు? డిస్టిలరీల కోసం, లేకపోతే ఇంకా రకరకాల ఏంటిది కొత్తగా ఈ మధ్యన పద్మశ్రీ, దీనికోసం తమరు పరిగెట్టే. ఏం పీకేవని నీకు పద్మశ్రీ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. అదే కాకుండా మొన్న ఈ మధ్యనే నేను నేపాల్ వెళ్ళిన టైంలో తమరు నడుము నొప్పితో చాలా ఇబ్బంది పడిపోతూ ఏదో పని ఉన్నట్టు ప్రజలు ఫైల్స్ పట్టుకుంటున్నట్టు వచ్చి ఇక్కడ పాండిచేరి వచ్చేస్తే, అయ్యి బాబోయ్ ఏదో పని మీద తిరుగుతున్నట్టున్నాడు, పాపం కష్టపడిపోతున్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు. దేనికి నువ్వు వచ్చింది? నడుము నొప్పి పట్టుకుని ఆ రోజు స్పీకర్ గారు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి దేనికి? నీకు సంబంధించిన 2 డిస్టిలరీలు ఫైల్ అయితే ఆగిపోయింది. దాన్ని ఎవరైతే ఆపున్నారో దానికి ఏదో రకంగా వాళ్ళకి ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్పి ఆ ఫైల్ క్లియర్ చేయించుకుంటే, నేను పెట్టుబడి పెట్టిన మా చిన్న గురువు గారికి లేకపోతే ఆయనతో ఉన్న వ్యక్తులకి నేను డబ్బులు తీసుకున్న పనుల వాళ్ళ దగ్గరికి వాళ్ళకి న్యాయం చేసేయాలి. నేను మళ్ళీ నన్ను నమ్ముకున్న నా పుత్రరత్నానికో పెద్ద కోట్లు పడగడెత్తేయాలి. కాబట్టి ఆ 2 డిస్టిలరీల్లో నీ వాటాకు సంబంధించి మాట్లాడుకోవడానికి వచ్చావు. అదే తప్ప అప్పుడు నీకు నడు నొప్పి లేదు, ఇంకో నొప్పి లేదు. ఆ 2 డిస్టిలరీలు కూడా నీకు సంబంధించి పాండిచేరి ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే వరకు ఆ పనుల మీద నువ్వు అసెంబ్లీకి తిరిగావు. ఈ రోజు నువ్వు కొత్తగా మాట్లాడేది ఏంటి అంటే, టీచర్స్ మీటింగ్ లో మాట్లాడావంట. అసెంబ్లీతో పెద్ద పని లేదు, అసెంబ్లీతో పెద్ద ఉపయోగం లేదు. 25-30 సంవత్సరాలు నిన్ను గౌరవించి ప్రజలు 30 సంవత్సరాలు నీకు పాండిచేరి ప్రభుత్వానికి అసెంబ్లీకి పంపితే ఈ రోజు నీకు అసెంబ్లీతో పని లేదు. నేను చిటికలో చేసేస్తాను, మైండ్ ఏమైనా చిప్పు కొట్టేసి మాట్లాడుతున్నట్టున్నావు. నీకు గౌరవం ఇచ్చింది, నీకు విలువ ఇచ్చింది, ఎక్కడుండి కూడా ఎక్కడ తీసుకొచ్చి నేను నిలబెట్టింది అదే ప్రజలు. అలాని గొర్రెలు అంటున్నావు ఈరోజు దేనికి? నేను ఈ రోజుకి కూడా నీ సొంత కార్యకర్తలైన నా మీద ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన పోస్టులు పెట్టినా, ఇంకో రకమైన ఇబ్బంది పెట్టినా, పర్సనల్ గా కూడా ఏ రోజు ఎవరైనా కనిపిస్తే నవ్వుతూనే మాట్లాడతాను. దానికి వాళ్ళు వచ్చి నా దగ్గర కలిసిపోతారనో ఇంకోటనో కాదు. కేవలం ఒకటే, వాళ్ళకి రాజకీయ విరోధం తప్ప పర్సనల్ గా మాకు ఎవరికి ఏ ఇది లేదు. కేవలం రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తున్నాను కాబట్టి ఇంకో విధంగా చూడట్లేదు. కాబట్టి ఈ రోజు కూడా నువ్వు అర్థం చేసుకో, కిందంతా నాకు బాగుంది అనుకుంటున్నావు, రేపు పొద్దున నీకు కనబడుతుంది ఎవరైతే నీతో ఉన్నారు, ఎవరు ఎందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, 25-30 సంవత్సరాల నుంచి నాతో ఎవరున్నారు, ఎవరు మిగిలేరు అని. అలానే అనుకున్నావు. నేను వచ్చేటప్పటికి అతి తక్కువ టైంలో వచ్చినా నీకు కరెక్ట్ గా దింపారు. అదే పరిస్థితి ఈ రోజు కూడా నీకున్న మనుషులే, నీతో ఉన్న మనుషులే రేపొద్దున నాకు ఎలక్షన్కి వచ్చేటప్పటికి వాళ్ళే నాకు పని చేయబోతున్నారు. అది కూడా మొన్న ఎంపీ ఎలక్షన్ కి చూపిద్దాం అనుకున్నాను, కానీ అప్పటి వరకు ఎందుకు కంగారు పడిపోతున్నావు అని నీకు చూపించలేదు. ఈసారి కూడా నీ దగ్గర ఉన్న వ్యక్తులు నాకు ఎవరు పని చేస్తారో నీ దగ్గర ఎలక్షన్ లో చూపియాను, కంగారు పడకు.
నీకు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే నువ్వు ఈ డిస్టిలరీలు లేకపోతే ఇంకొకటి నేను యానంలో ఈ డిస్టిలరీలకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి రైతులకు మంచినీళ్ళు లేవు. వాటర్ ప్రతి సంవత్సరం మనం కలెక్టర్ల చుట్టూ, ఆంధ్ర కలెక్టర్ల చుట్టూ, లేకపోతే ఎస్సీ చుట్టూ, డిఈ చుట్టూ ఎంతలాగా తిరుగుతున్నావో కాళ్ళు వెళ్ళిపోయేలాగా తమరు కూడా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ తిరిగారు. పైప్ లైన్ ఏం చేశాను 55 ఎకరాలు తెగ వచ్చేస్తుంది అంట. ఇప్పుడు నాకు ఇందులో క్వశ్చన్ అడిగితే వచ్చింది. అడిగితే అక్కడ ఫోన్ చేస్తే దాని కేబుల్ పోయింది, ఇంకొకటి పోయింది, లేకపోతే ఇది అయ్యింది. కేవలం రైతుల దగ్గరికి వెళ్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, సరైన మంచినీళ్ళు వస్తున్నాయా, లేకపోతే రైతులకు నీళ్ళు అందిస్తున్నావా టైంకి, అది కనుక్కో. అది కాకుండా ఈ పరిస్థితిలో నీళ్ళు ఉండగా నీకు కావాల్సిన డిస్టిలరీ యానంలో కావాలి. నీకు చెప్తున్నా, గవర్నమెంట్ అంగీకరించినా, గవర్నర్ అంగీకరించరు, తర్వాత ఇంకోటేమైనా కోర్టులు అంగీకరించు. అది కాకపోయినా ప్రజల తరపున, ప్రజల నుంచి వీళ్ళ నీళ్లతో సంబంధించిన ఇది కాబట్టి ఏదైనా కూడా నీకేమైనా పీకగలుగుంటే నువ్వు ఏజెన్సీని తీసుకురా, ఇంకొక సంస్థను తీసుకురా, నీకున్న చేతిలో ఉన్న గవర్నమెంట్ పెట్టుకుని. కానీ ఇలాంటి డిస్టిలరీలు ఇంకొకటి లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళకి ఆస్తులు కూడా పడదామంటే ఊరుకునే పరిస్థితి అయితే కాదు, లేదు, ఉండదు. అదే కాకుండా మిల్క్ బాయిలర్స్ నేనే తిరిగేశాను, నేనే చేసేసాను. ఈ వీళ్ళందరికీ 2 దశాబ్దాల నుంచి వీళ్ళు ఇబ్బంది పడుతుంటే నేనే నెంబర్లు చెప్పేస్తున్నావు, ఇష్టం వచ్చిన నెంబర్లు ఏంటి నాకు అర్థం కాదు. ఇగో ఇలాంటి రిప్రజెంటేషన్ లో నేను వందలు, ఒకసారి నువ్వు చెక్ చేసుకో, ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళి వందలు ఎమ్మెల్యే ఫైల్ అనేది బయటికి రాకూడదు, అర్థమవుతుందా? లేకపోతే నాకు గవర్నమెంట్ ఒక ఫైల్ ఇచ్చింది, ఎలా తెలుసా? ఎమ్మెల్యే లెటర్ హెడ్ అనేది గవర్నమెంట్ తో ఉంటది. ఇలాగ అక్కడ 3 times ఎమ్మెల్యే, 4 సార్లు పెద్ద తోపు, లేకపోతే నేను ఎంత పీకాను, నేను అంత పీకాను, ఇలాంటిది లెటర్ హెడ్ కాదు. గొప్పలు ఎవడో చెప్పుకోమని పని చేయి, ప్రజలు చెప్పుకుంటారు గొప్పలు. నువ్వేం పీకావు? 35 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటే ఎలా ఉండాలి? ప్రజలు చెప్పుకునే ఉండాలి. ఇంకా నీకు నువ్వే సెల్ఫడప్ప ఆడించేసుకోవడమే. ఏం పీకడానికి ఆడించుకుంటున్నావు? నీ గురించి గౌరవంగా 30 సంవత్సరాల కుర్రోడు వచ్చాడు, 35 ఏళ్ళు నీ రాజకీయ భవిష్యత్తుకి, అది నీకు శత్రువు అయినా, నీకు నేను పడకపోయినా, నీకు నేను గౌరవం ఇచ్చేలా ఉంటే అది నీ రాజకీయం. ఏం పీకడానికి వచ్చావు రాజకీయం చేయడానికి? సేమ్ తమరింట్లోనే ఉన్నారు కదా, ఏం పీకారు? వచ్చారు, ఉంటాను, ప్రజలతోనే ఉంటాను, మీతో వస్తా, మీతో నేను ఉంటా. ఏంటి రాజకీయంగా ఏ రకంగా కూడా ప్రజలకి కావాల్సింది వాళ్ళని తెలుసుకుంటారు, వాళ్ళని తీసుకుంటారు. మనం నాయకుడు అయిపోదాం అనుకుంటే అయిపోవడం కుదరదు. వాళ్ళు మనల్ని తయారు చేస్తారు, వాళ్ళు మనల్ని నమ్ముతారు, అప్పుడే మనం అవడానికి కుదురుతుంది. అంతే తప్ప నీకు నచ్చిన విధంగా నేను అసెంబ్లీని పట్టించుకోను, ప్రజల గొర్రెలు, ఈ కార్యకర్తలు, వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి మరొకసారి చెప్తున్నాను. అదే విధంగా మిల్క్ బాయిలర్స్ ఈ ఫైల్ ని పట్టుకుని అనేక సార్లు తిరిగాను. గత 2 దశాబ్దాలుగా నువ్వు పీకింది అయితే ఏమీ లేదు ఈ మిల్క్ బాయిలర్స్ విషయంలో. అంతేకాకుండా అదే ఎఫ్టీసీఎల్ఆర్లో ఉన్నాయి, ఎన్ఎంఆర్లో ఉన్నాయి, గెస్ట్ టీచర్లో ఉన్నాయి, పారా టీచర్లో ఉన్నాయి. వీళ్ళని ఆ టైంలో నువ్వు చేసిన పాపానికి ఈ రోజు అసలు శాపంలాగా ఇన్ని సంవత్సరాలు అనుభవిస్తూనే ఉన్నారు. అదే రోజు వాళ్ళు ఏదో ఒక కూలి పనికో, లేకపోతే ఇంకొక పనికో, లేకపోతే వాళ్ళు చదువుకు తగ్గట్టు ఏదో పనికి బయటకు వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు వాళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉంటాయి? అయ్యా నీకు మర్చిపోయావా? ఎక్కడో ఫారెన్ లో ఉన్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగం వేసేస్తానని హాస్పిటల్లో పెట్టి అతని జీవితం నువ్వు నాశనం చేయలేదా? కేవలం చెప్పుడు కొట్టిన మాటలు, ఏదో పీకేస్తాను, ఏదో నేను ఉద్యోగాలు వేసేస్తాను. నేను ఉద్యోగాలు అయితే ఎవరికి తప్పుడుగా అయిననే చెప్పాను వచ్చిన తర్వాత. ఒకటి మెరిట్ ఉండాలా, క్వాలిఫికేషన్ ఉండాలి, అంతే తప్ప ఈ రోజు లేని పక్షాన ఒక పేదోడు అయి ఉంటే ఆ కుటుంబం నడుపుకోవడానికి అతనికి నేను రికమెండేషన్ చేస్తున్నాను తప్ప నేను ఇంకో రకంగా ఏది కూడా లేదు. నేను ఉద్యోగాలు నేను వేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఎవరిని కూడా ఎవరో ఉద్యోగం లాక్కుని ఇంకొకరికి వేసిన పరిస్థితి అయితే కూడా నాకు లేదు. కేవలం యానంలో బతుకుతూ, యానంలో ఉంటూ, యానం సంబంధించిన అన్ని కూడా బయటూరు నుంచి తీసుకొచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చావు, బయటూరు నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు వేసావు, నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు వేసావు. ఎవరు ప్రజలు యానంలో బతుకుతుని ఎన్నో సంవత్సరాల నుంచి బతుకుతున్న కుటుంబాలకు నువ్వు పీకింది ఏమీ లేదు. కేవలం సంబంధం లేని వాళ్ళకి ఉద్యోగాలు, ఇళ్ల పట్టాలు, ప్రతిదీ. 4 ఏళ్ల నుంచి కూడా పోరాడుతున్నాను. ఏ రకంగా పోరాడుతున్నాను? కేవలం పేదోడు గెలవాలనే ఒక ఆశతోనే పోరాడుతున్నాను తప్ప ఇంకో ఏది లేదు. ఓకే, రాజకీయంగా ఒక కొంతమంది అన్న ఏం చేయలేకపోవచ్చు, అన్న ఏం చేయలేకపోతున్నాడు, అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు 4 ఏళ్ళైన తర్వాత చూసారు నీ భాగవతం. 35 ఏళ్ళు నేనేదో కళ్ళకు కట్టినట్టు ఏదో నువ్వేదో మాయ ఏదో చూపించేసి తెల్ల కాగితాలు చేసి ఇలా చేస్తాను, అలా చేస్తాను. ఏం పీకో? ఒక లీడర్ కూడా తయారైలేకపోయాడు ఆయన నుంచి. కేవలం ఈ రోజు నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఇంట్రెస్ట్ వచ్చింది, ఏం జరుగుతుందని చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. నన్ను తిట్టినా కూడా నేను బాధపడట్లేదు, కేవలం ప్రశ్నిస్తున్నారు, గౌరవిస్తున్నారు నేను. ఎందుకంటే
ప్రశ్నించడం మొదలైతే లాక్కోవడం ఉంటది, గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవడం కూడా ఉంటది. అది మొదలైన మరుక్షణం నేననే కాదు 100 మంది నాయకులు ఇక్కడ పుడతారో, పుట్టిందంటే మళ్ళీ నీలాంటి దౌర్భాగ్యుడి యానానికి రాకుండా కొత్త నాయకులు, మంచి నాయకులు కూడా తయారవుతారు. దానికి చివరి వరకు కూడా నా వంతు నేనేం చేయగలగాలో, నా వంతు నేనైతే మాట ఇచ్చానో, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. ఆ విషయంలో మిల్క్ బాయిలర్స్ సంబంధించి నువ్వు పీకిందైతే ఏమీ లేదు. ఆ నెంబర్లో కాగితాలు అన్ని చూపించి నేను సొల్లు కవర్లు ఆ రోజు ఎన్ని ధర్నాలు చేశారు. మారన్ అనే వ్యక్తి ఇక్కడ ప్రెసిడెంట్, అదే విధంగా యానంలో ధర్నాలు చేసినప్పుడు వాళ్ళకి నేనేం సహకరించానో, ఇక్కడ పాండిచేరిలో సహకరించాను. రెండు మూడు సార్ల నుంచి ఇక్కడ ప్రెసిడెంట్ తో సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి, అదే విధంగా నమస్య కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లి, మొన్న గవర్నర్ గారి దగ్గరికి నేను మన నమస్యం గారు వెళ్ళి ఈ ఫైల్ ఇక్కడ ఉంది, పెండింగ్ లో ఉంది అని చెప్పి క్లియర్ చేస్తే ఆయన ఏ రకంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి దానికి క్లారిటీతో నమస్య గారు గవర్నర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే పెట్టుకొచ్చి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడి నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాను, ఏంటి, ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది పబ్లిక్ కి అథారిటీగా చూపించడానికి. అదే విధంగా ముందు అసెంబ్లీలో మాట్లాడినట్టు ప్రతిదీ వీడియో ఉండుంటే ఏ గొడవ ఉండదు. కానీ రాజకీయం చేసి ఏ వీడియోలు బయటకు రాకుండా చేసింది ఎవరు? ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే మొదట్లో నా వీడియోలు బయటకు రాలేదా? నేను మాట్లాడిన ప్రతి అంశం పైన రాలేదా? ప్రతి డిపార్ట్మెంట్ పైన రాలేదా? ఈ రోజు ఎందుకు రావట్లేదు? కేవలం దానికి సంబంధించిన రాజకీయ ఒత్తిళ్లు, దానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవ్వట్లేదు. అదే విధంగా నీకు అసలు 30-35 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తులో నీకు పుదుచేరి అసెంబ్లీ పైన గౌరవమే లేదు. ప్రజలపైన గొర్రెలు అంటున్నావు, కార్యకర్తలను తిడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కేవలం నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి అన్ని రకాలుగా కూడా గవర్నర్ గారు కానీ, నమస్కారం గారు కానీ, ఈవెన్ రంగస్వామి గారు కానీ చేస్తారన్న మాట ఇచ్చారు. కాబట్టి దానికి ఆ రోజు ఎన్ఎంఆర్లకు అయితే ఎలా చేశారో, ఏఎన్ఎంఎల్కి అయితే ఎలా చేశారో, వీళ్ళకి కూడా అదే టైంలో పోరాడి ఆ రోజు ఉన్న కళ్యాణ్ సుందరం గాని ఉన్న ఎమ్మెల్యేస్ అందరం కూడా మేము వెళ్ళి బయటకు వచ్చి ధర్నా దగ్గర కూర్చుంటే ఆయన ఈ రోజు ఇంతటి స్థాయికి వాళ్ళకి 18,000 రూపాయలు పెరుగుతుంది. అంతే తప్ప ఎవడో కాగితాలు ఇచ్చేస్తానో అనామకుడు సంబంధం లేని ఎవడో కాళ్ళు పెట్టి తెచ్చుకున్న పదవికి ఆఖరికి నువ్వు ఎలా మాట్లాడతావంటే లెఫ్టినెంట్ గవర్నర్ గారు కూడా నాకంటే తక్కువే, సీఎం గారు కూడా నాకంటే తక్కువే, మంత్రులు ఇలాందరూ అంతా ఎవరు తొక్క తోటగోరు కట్ట. ఇలా మాట్లాడతావు నువ్వు. కేవలం నీ స్థాయి, నీ అహంకారం కూడా అర్థం చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీ వ్యక్తులైనా కూడా నీ పక్క నుంచి ఆ గ్యాస్ కొట్టడం ఆపేసి, ఆ డప్పు కొట్టడం ఆపేసి, మనం ఎందుకు డ్యామేజ్ అవుతున్నాం, మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటది. దానికి నువ్వు అర్థం చేసుకుని ప్రజలందరికీ ఇప్పటికే తమరు 30 సంవత్సరాలు నేనేం చెప్పక్కర్లేదు నీకోసం, నేను ఈ క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇష్టం వచ్చిన సొల్లు కౌరులు అబద్ధాలు కదా. నువ్వు ఆఖరికి ఎంత అబద్ధాలు అంటే ఈ అసెంబ్లీ విషయంలో అంత దారుణంగా నువ్వు మాట్లాడతావు. నేను అసలు మినిమం అనుకోని కూడా కాదు, కించపరుస్తూ మాట్లాడావు. నీకు 30 సంవత్సరాలు నీకు భవిష్యత్తు ఇచ్చిన దాన్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడావు అంటే ప్రజల్ని గొర్రెలంటూ మాట్లాడావు. అక్కడే నీ స్థాయి పోయింది. అవసరం కూడా లేదు నాకు. కేవలం ఇంకోటైతే కొత్తగా నువ్వు మాట్లాడిన మాట అనుభవం. దేనికి ఏం పీకడానికి అనుభవం నీకు? 30 ఏళ్ళు పీకావు. ఈ రోజు ఏం పీకావు? 30 ఏళ్ళు నువ్వు మంత్రి చేసావని ఎవరైనా నీకు గౌరవిస్తున్నారా? ఏ రకంగా ఏది నిలబెట్టుకున్నావు? పోనీ పద్మశ్రీ వచ్చేసిందా నువ్వు కోరుకున్నట్టు, రాజ్యసభ ఇచ్చేసారని నువ్వు నీకు లాంటి ఫ్రాడ్ నా కొడుక్కి ఏమి ఎవరు? నువ్వు తెలుసుకో. అది నేను పేకాలో ఏదో పీకేస్తానో ఏదో పీకుతాను, ఇది ఎలా సొల్లుకోరులు. నీకు చెప్పాను పద్మశ్రీ ఇచ్చేస్తారని. నీకేం చేస్తావు? ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ ని పెట్టుకుని నేను 30 మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ నో లేకపోతే 20 మందిని చదివించేస్తున్నానని పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఉన్న రిలయన్స్ నుంచి, ఓఎన్జీసీ నుంచి ఫండ్స్ తెచ్చుకుని ఆ రూపాయి భోజనాన్ని నడుపుతూ దాన్ని అడ్డు పెట్టుకుని దానికి ఒక పెద్ద బ్యానర్ వేసి కేవలం ఒక ముసుగులో యానం ప్రజల్ని, చుట్టుపక్కల వాళ్ళని మభ్య పెడుతున్నావు తప్ప ఏంటి తినడానికి? నీకు ఇప్పుడు తింటే అరగట్లేదు నీకు, లేకపోతే నడుము నొప్పి, లేకపోతే మెడ నొప్పి, ఇంక ఈ నొప్పులతో నువ్వేం పీకడానికి నాకు అర్థం కాదు. నీకున్న పిచ్చి ఏంటో తెలుసా? నా ఉన్న రాజ్యంలోకి నువ్వు వచ్చి నన్ను పాడు చేసావు అన్న పిచ్చ కోపం తప్ప నీకు నా మీద ఏమీ లేదు. నీకు ఇంకో విషయం చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకో. నీకు యానం ప్రజలు ఈ 4-5 సంవత్సరాల్లో నిజంగా నేను వచ్చే వరకు నేను కూడా నీ స్థాయి చాలా పెద్దగా 30-40 సంవత్సరాల్లో పెద్ద నాయకుడు అనే అనుకున్నాను తప్ప ఇంత దౌర్భాగ్యంగా నువ్వు ఇబ్బంది పెడతావు, ఒక నాయకుడికి ఇంత ఒక ప్రజలను కూడా ఇబ్బంది పెడతావు అనే స్థాయికి ఇప్పుడు ఊహించుకోలేదు. కానీ 4.5 సంవత్సరాలు ప్రజలు కూడా క్లియర్ గా, చాలా క్రిస్టల్ క్లియర్ గా
నా మీద ఎన్ని కోపాలున్నా అశోక్ ఇచ్చేట్లేదు వచ్చేట్లేదు, నీలాంటి మాత్రం రానివ్వకూడదని చెప్పి బల్ల గుద్ది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? నేనేం చేయకపోయినా పర్లే, నీలాంటోడి వల్ల యానం యువత గాని, ప్రజలు గాని, పేదోడు గాని అలాగే ఉండిపోయాడు. నేను వచ్చిన తర్వాత ఏ కుటుంబానికి అన్యాయం చేయలేదు, ఎవరికి తప్పు చేయలేదు, ఏ రకంగా ఇది లేదు. దేవుడి దేవాల నేను బాగానే ఉన్నాను. ఏ రకంగా అయినా కూడా నా సంబంధించిన నా తండ్రి సంపాదన లేకపోతే నేను సంపాదించుకునేదో 10 రూపాయలు ప్రతి ఒక్కరికి ఎవరికైనా చేయగలిగింది నా మిత్రులతోనో నేను చేస్తున్నాను తప్ప ఏ రకంగాని ఏ నాకు తప్పుడు వ్యవహారాలు కానీ తప్పుడు ఇది లేదు. కానీ తమరికి ఏంటి, గుడి దగ్గర మాట్లాడాను నేను, ఏదో నా తాత, మా చిన్నాన్న, మా పెదనాన్న లేకపోతే ఇంకొకళ్ళు మేము డబ్బులు ఇచ్చేస్తాం, మేము చాలా పెద్ద ఇది మేము అని చెప్పి నేను ప్రజలకు చెప్పినట్టు, లేకపోతే నేను గుడి కట్టేది ఆపడానికి పలానా డిటి గారు అలా అబ్బాయి రాజాబాబు గారితో నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పంపిస్తున్నట్టు, నీకు ఒక విషయం మైండ్ చిప్పు కొట్టేసి దుబ్బి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, గుడి నేను ఆపేటట్టుగా ఉండుంటే ఆ రోజే నేను కేసేసేవాడు. ఈ రోజు నువ్వు ఇట్టుకు మెట్టు కూడా నువ్వు కదుపుకుండేవాడు కాదు. ప్రజలు 100 మంది కొంతమంది నా దగ్గరికి వచ్చినా కూడా ఒకటే మాట చెప్పాను ఆ రోజుకి ఈ రోజుకి. అసెంబ్లీ సాక్షిగా కూడా సీఎం గారికి కానీ స్పీకర్ గారిని కూడా అడుగు, కేవలం ఒకటే మాట నేను చెప్పింది ఏంటి అంటే, పాపం చేసినోడే మళ్ళీ అది కట్టి తీరాలి, అంతే తప్ప దాని జోలికి నేను రాను. నిజంగా అది నువ్వు అనే వ్యక్తివి రాకపోయి ఉంటే ఖచ్చితంగా అది ప్రజలందరి ఇష్టం ప్రకారం అది ప్రజలు ఎలా కోరుకుంటున్నారో అదే విధంగా కడదాం. కానీ ఇటువంటి రాజకీయ ఇబ్బందులు ఒడిదొడుకులు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడట్లేదు, అంతే తప్ప ఆ రోజు ఉన్న పరిస్థితికి కేవలం నువ్వు ఆ పాపాత్ముడివి, ఆ మేసాల వెంకన్నను లాక్కుంటూ తీసుకెళ్లి ఆయన్ని ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇబ్బంది పెట్టావు కాబట్టి దానికి ఖచ్చితంగా దాని పాపం, దాని బాధ నీలో నువ్వు అనుభవిస్తావు కాదు అనుభవిస్తున్నావు. నువ్వు ఇంకా చూస్తావు, నువ్వు చూస్తూనే ఉంటావు. అదే పని నేను ఆయన గుడి విషయం కట్టడంలో కానీ లేకపోతే ఆయన నిధుల సేకరణలో కానీ నేను ఏదైనా ఇది చూస్తే ఆ దానికి సంబంధించిన ఇబ్బందులు కానీ దేనికైనా కూడా నేను గురవడానికి నాకు మినిమం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ మేసాల వెంకన్నను కూడా నా కొడుకు పుట్టిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి కూడా తీసుకెళ్ళా, ఆ మేసాల వెంకన్న కళ్యాణానికే తీసుకొచ్చాను ఆ రోజు. అదే విధంగా నేను ఎంత నమ్ముతున్నానో ఆయనకి అంత విధంగా నా కొడుకు కూడా అదే ఆశీస్సులు ఉండాలి, అంత నమ్మకంగా చెప్తున్నానంటే నువ్వు అర్థం చేసుకో. ఆయన గుడి విషయంలో కానీ, ఆయన నిధుల విషయంలో కానీ, ఆయన ఆభరణాల విషయంలో కానీ, ఆ గుడి కట్టడం విషయంలో కానీ ఎందులో కూడా నాది ఇది లేదు. ఆ మేసాల వెంకన్న మీద ఒట్టేసి నా కొడుకు మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. ఎందుకు అంటే ఆయనకి ఆ ఊరి నుంచి ఒక ఎమోషన్ ఉంది. అది ఒక హిందూయే కాదు, ఎక్కడన్నా మన ముస్లింస్ ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు సార్ గుడి ఏమైందని ముస్లింస్ అడుగుతున్నారు అంటే మన ఇబ్బందిని కూడా వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు అంతలా అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరికి యానంలో మేసాల వెంకన్న గారి గుడి అంటే అంత గౌరవం, అంత ఇది. దాన్ని ప్రతిష్టను పాడు చేసావు, అన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టావు. నువ్వు ప్రజలకి కొత్తగా ఏదో చెప్పేవంట కదా, చిన్న గురువు గారు వస్తున్నట్టు 30 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నట్టు అని. మరి నీకంటే పుట్టో మరి పొడుగో నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఆయన మనకి బాగా రక్త సంబంధం అంట కదా. మరి మీకు తమరి పుత్రరత్నాలు వీటితో కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంకా మన రక్తకుల్ని తెచ్చేసుకుందాం, మనకు ఉపయోగపడిపోతారు. డైరెక్ట్ గా 30 కోట్లు పెట్టి అమ్మేద్దాం డైరెక్ట్ గా. లాస్ట్ కి వచ్చేటప్పటికి మనకెందుకు ఈ రాజకీయ అన్ని ఇంకా లాస్ట్ లో అమ్మేసి డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు వచ్చినా ఏం చేసినా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా ఇక్కడ తీసుకొచ్చి చుక్కపెట్టి పంపించావు నువ్వు. కేవలం ఈసారి ఇవన్నీ కాకుండా నువ్వే డైరెక్ట్ గా పోటీ చేసేసి మాకు ఈ దరిద్రాన్ని వదిలించావంటే యానం ప్రజలు ఈ 50-50లో కొట్టుకోవడం కంటే పూర్తిగా ఇంకో ఉపశమనం వస్తుంది అనమాట. జ్వరం వచ్చిన తర్వాత ఇవన్నీ పట్టేస్తాయి కదా, మాకు అలా ఉంటుంది. ప్రజలందరికీ ఏంటంటే చాలా చోట్ల నేను చదువుతున్నాను, ఎలా అంటే వీళ్ళిద్దరు కొట్టుకోవడంలో యానం ఇదైపోతుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అని. నిజంగా చెప్తున్నానండి, యానం ప్రజలందరికీ కూడా దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను 100 సార్లు తగ్గి మాట్లాడుతున్నాను, 100 సార్లు తలదించుకుని ఉంటున్నాను, 100 సార్లు కిందకు ఉంటున్నాను అంటే కేవలం నేనేమి మాట్లాడలేక కాదు, మీకు ఈ మాట వస్తుంది, యానం ప్రజలు ఇబ్బంది పడతారు, మనం మంచి దూరంతోనే ఉన్నాం, మంచి ఆలోచనతోనే ఉన్నాం, పేదవాడిని గెలిపిద్దామని వచ్చాం, ప్రతి పని చేద్దామని వచ్చాం. 30 ఏళ్ల వయసుకి రాజకీయాల్లోకి వచ్చి మంచి అనిపించుకోవాలి, ఎదరకెళ్ళాలి, మళ్ళీ గెలవాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి అనే ఆశ,
ఒక కెరియర్ గురించి ముందుగానే ఆలోచిస్తాం. అయినా కూడా కొన్ని విషయాలు తగ్గుంటున్నానంటే వాళ్ళకి మినిమం ట్యాక్స్ కడుతున్నారు, మినిమం మంచినీళ్ళు అందించాలి, డ్రైన్స్ అందించాలి, రోడ్స్ అందించాలి. ఈ చిల్లర గొడవలు, పంచాయతీలు, రాజకీయ గొడవలు, రాజకీయ శత్రుత్వం వాళ్ళ మీద రుద్దాలి ఎందుకు అని చెప్పి తగ్గున్నాను. దానికి ఇతనేంటి అంటే ఆ ఫీలింగ్ కి ముద్దపప్పులో కనబడుతున్నారంట. లేకపోతే మరి వీడిని చూస్తే నాకు అది ఎలా కనబడతాడు వీడు నాకు అర్థం కాదండి. ఆ మనిషికి కింద నుంచి పైకి ఆ షూ వేసేసుకుని ఆ రంగురంగుల టీ షర్ట్లో నిక్కర్లో ఏంటంటే నాకు అర్థం కాదు. వీడు పెద్ద ఆర్నాల్లా ఏం ఫీలింగ్ అండి వీడికి నాకు అర్థం కాదు. అతని విధానం ఏంటి నాకు అర్థం కాదు. అరే తురే నాకు రాదా 30 సంవత్సరాల కుర్రోడిని ఏమన్నా అంటే కుర్రోడు అనేసారని అంటారని మాట్లాడట్లేదు. ఇటు పెద్ద ఆర్నాల్ ఏంటంటే నాకు అర్థం కాదు. అదేవిధంగా మరి ప్రజాోత్సవాల్లో ఏదో మాట్లాడేశాను, నేను గవర్నర్ గారికి చూపించేశాను, సీఎం గారికి చూపించేశాను. నేను 3 సంవత్సరాలు ప్రజాోత్సవాలకు 4 సంవత్సరాలు రాలేదు, 4వ సంవత్సరం వచ్చానంటే అర్థం ఒక సీఎం గారికి గౌరవిస్తున్నట్టు, ఎల్జీ గారికి గౌరవిస్తున్నట్టు. నీ దగ్గర నువ్వేదో చిటికలు కొట్టించేసుకున్నాను, ప్లకార్డులు ఎత్తించేసుకున్నాను. నువ్వు ఇలా చెయ్యి దించితే వాళ్ళు దించేయడు, నువ్వు ఇలా చెయ్యి ఎత్తితే టక్ 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 చిటికలు. ఏంటి నా ప్లానింగ్ ఏంటి నాకు అర్థం కాదు. ఆ రోజు నేను చూశాను నీ వ్యవహారం చూసి, అయినా కూడా గౌరవంతో గవర్నర్ గారికి అర్థం అవ్వాలి, సీఎం గారికి కోపాలు ఉన్నా, నువ్వు ఎక్కిస్తాను ఎన్ని ఉన్నా కూడా ఆయన అర్థం చేసుకుంటాడని ఆ రోజు వచ్చాను. నీ ఫీలింగ్ ఏంటంటే నేనేదో పీకేసి తగ్గేదేలే అని స్టేట్మెంట్ ఇచ్చాను, ప్రజల్లోకి మంచి సుధారంగా వెళ్ళిపోయిందని అనుకుంటున్నావు. నీకు ఒక విషయం చెప్తున్నాను, రాజకీయ పరిస్థితుల యానంలో నిన్ను మళ్ళీ రాజకీయాల్లో కానీ, నిన్ను మళ్ళీ నీకు సంబంధించిన వ్యక్తిని కానీ ఎంటర్టైన్ చేయడానికి ప్రజలు ఏ రకంగా కూడా లేదు. ఎందుకంటే అశోక్ పని చేయకపోవచ్చు కానీ ఎవరికి అన్యాయం చేయలేదు, అశోక్ లేట్ అవ్వచ్చు కానీ ఎవరికి తప్పు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అశోక్ ఇంకొక రకంగా ఏ రకంగా మంచే చేయడానికి ఎదురు చూస్తున్నాడు తప్ప, ఒక్కసారి ఆ అవకాశం వచ్చిన రోజున ప్రతి ఒక్క పేదోడిని గెలిపే విధంగానే ముందుంటాను తప్ప ఇంకో రకంగా ఏ రకంగానే కూడా ఉండదు. నీకు ఫీలింగ్ ఏంటంటే తగ్గేదేలే, లేకపోతే నేను లాస్ట్ లో మాట్లాడాను, లేకపోతే ముందు మాట్లాడాను, ఇంకో ఒంగుని మాట్లాడాను, నుంచుని మాట్లాడాను, నేను ఎంత పొడుగు, ఇలాంటి స్టేట్మెంట్లు చాలు. అలాంటి నీకంటే బాగా నేను చాలా ఇవ్వగలను. కాకపోతే ఏంటి అంటే సినిమాటిక్ గా డైలాగులు, పంచ్ డైలాగులు ఇలాంటి చాలా వచ్చు నాకుని. కాకపోతే ఏంటంటే రాజకీయంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రాజకీయంగా నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి రాజకీయాల్లో నాకు మాట్లాడిన వ్యక్తి ఏంటంటే, కొంతమంది నాయకులు దేశంలో ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతే కానీ ప్రజలు బాగుపడరు. ఎందుకు అంటే వీళ్ళంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక దేశంలో రంగు తెలుపు నలుపు అని కొట్టుకుంటారు, ఒక దేశంలో మతం కోసం కొట్టుకుంటారు, ఇంకో దేశంలో కులం కోసం కొట్టుకుంటారు, ఇంకో దేశంలో వేరే ఏదో ఒక అంశం కోసం కొట్టుకుంటారు. అలాగే యానంలో ఇటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? నువ్వు కూడా అదే ఇబ్బందుల్లో ఉన్నావు అశోక్. ప్రజలకి కొంచెంగా కాలక్రమేణా అర్థమవుతుంది. నువ్వు స్ట్రెస్ తీసుకోకు, కంగారు పడకు. నీకు 35 సంవత్సరాల ఒక కుర్రోడు పుట్టిన దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు ఒక అతను అక్కడ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ చేశాడు. అతని ఇన్ఫ్లుయెన్స్ అతని పైన మంచో చెడో పడిపోయి ఉంటుంది. అది డెవలప్ అవడానికి, అందులోంచి వాళ్ళ బయటికి రావడానికి, వాళ్ళ కొత్త తీరుని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అంతే తప్ప ఇంకొకటి కాదు. నువ్వు చేయాలనుకున్న మంచిని ఖచ్చితంగా నువ్వు చేయగలవు. నువ్వు వెయిట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఒకే రోజు ఒకే నైట్ లో రాజకీయాల్లో మార్పు అనేది జరగాలంటే నాయకులు, పార్టీలు అనేది పోయి, ఆ స్వార్థాలు పోయి ప్రజలు కావాలి, ప్రజలే అనే నాయకుడు ఉండాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ మారుతాయి. నువ్వు ఒక్కడివే అనుకుంటే జరగదని ఒక పెద్ద మనిషి ఢిల్లీలో నాకు చెప్పాడు. కాబట్టి ఈ రోజుకి కూడా పొలిటికల్ ఎనిమిటీ మన ఉండకూడదని యానంలో ఒక పెద్ద వ్యక్తి చెప్పారు. కాబట్టి చాలా గౌరవంగా, చాలా నిదానంగా వెళ్తున్నాను. అదేవిధంగా ఇలాంటి నేను మాట్లాడాలి అని, నువ్వు కావాలి అని అనుకుంటే వచ్చాయి, ఒకే స్టేజ్ మీద తుక్కు లేపేసుకుందాం. నీకే అంత ఉంటే మధ్యలో నడుము పెట్టుకుని వెళ్ళిపోకుండా ఉండేలా ఉండుంటే రా స్థిరంగా. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా ఉంటే ఊరుకునేదేలో నాకు కూడా వచ్చు. పళ్ళు రాలగొట్టడం వచ్చు, పళ్ళు రాలగొట్టించడం వచ్చు. దాన్ని ఏ రకంగా అయితే నువ్వు అన్ని మూసుకుని దొబ్బేయాలో ఆ రకంగా కూడా మాట్లాడడం నాకు వచ్చు. కాబట్టి తెలుసుకుని నువ్వు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడతావని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇంకా మరి ముఖ్యంగా ఇప్పుడు నువ్వు మాట్లాడుకునే హెచ్ఆర్ సంస్థ, క్లబ్లు,
నేను క్లబ్లు నడిపేస్తున్నాను. మళ్ళీ గత 15 రోజుల వారం రోజులో క్లబ్లన్నీ మళ్ళీ స్టార్ట్ అయినాయి అని చెప్పి నాకు ఎస్పీ గారు ఫోన్ చేసిన వెంటనే నేను వెంటనే ముగించాలని చెప్పి ఆ రోజు ఇక్కడికి వచ్చిన గవర్నర్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను. దాని కోర్టు ఆర్డర్ ఉంది 27వ తారీఖు వరకు అని చెప్పారు. ఆ చెప్పిన రోజున కూడా ఎవరు ఏంటి అని ఆలోచిస్తే తమరికి సంబంధించిన వ్యక్తులు, మూలకారకులు, అదేవిధంగా నీ కుటుంబీకులు నడిపితేనో నీకు సంబంధించిన వ్యక్తులు నడిపితేనో నువ్వు వెళ్ళవు, నువ్వేమీ చేయవు. అక్కడ నీకు కావాల్సింది ఏంటంటే జ్ఞానంలో క్లబ్లు వచ్చేసిన ఎమ్మెల్యే నడిపేస్తున్నట్టు. నాకు అర్థం కాదు. ఈ 4 ఏళ్లలో కూడా 4.5 సంవత్సరాల్లో కూడా నేను ఏమీ చేయలేకపోయాను. కానీ క్లబ్లో ఒకటే నేను తెచ్చుకోవడానికి అన్ని నీకు సంబంధించిన గవర్నమెంట్ అంతా నాకు పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు కూడా నేను తెచ్చాను. కానీ నువ్వు పాపం మాట్లాడవు ఇప్పుడు, ఎందుకంటే నీకు సంబంధించిన వ్యక్తులు కదా. నీకు చాలాసార్లు చెప్పాను, నీకు కావాలి అనుకుంటే నా పైన సిబిఐ కానీ ఈడీ కానీ ఎన్నో కేసులకి నేను డైరెక్ట్గా స్వాగతిస్తున్నాను. నేనే తప్పు చేసుంటే నేను ప్రూవ్ చేసుకుంటాను, నీకు ఏసేమని చెప్తున్నాను. అదే విధంగా నువ్వు నీ పైన ఓల్డ్ ఏజ్ హోమ్ కి సంబంధించి నువ్వు ఏమైతే తప్పులు చేస్తున్నావో వెంకటేశ్వర స్వామి గుడి విషయంలో కానీ, ఐలాండ్ విషయంలో కానీ, ఫిషర్మ్యాన్ డబ్బుల విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా నువ్వు వేయించుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పు. ఎస్సీ సోదర్స్ ఫండ్స్ మిస్అప్రియాపరేషన్ లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా నువ్వు ఏవైతే తప్పులు చేసావో అన్ని కూడా నువ్వు వేయించుకోవడానికి నేను ఇస్తాను లెటర్, నువ్వు నా పేరు నువ్వు. నేను హ్యాపీగా స్వాగతిస్తున్నాను. ఓపెన్ గా ఈ స్టేట్మెంట్ నువ్వు ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. అన్ని రకాలుగా గవర్నమెంట్ నీది వేయించు, అన్ని రకాలుగా హెచ్ఆర్ అంటున్నాం. హెచ్ఆర్ సంస్థని ఆ రోజు ఉద్యోగాలు వస్తాయి. 10 మంది అన్స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ పీపుల్, స్కిల్డ్ పీపుల్ కి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఏమన్నా మనం చేయగలుగుతామని చెప్పి ఒక సంస్థ వస్తే ఆ సంస్థ పూర్తిగా శాలరీ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోతే శాలరీస్ నేను పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేకపోతుంటే సహకరించాను. అంతే తప్ప నేను పంపిన ప్రతి రూపాయి నేను దాంట్లో నేనేం పోగొట్టుకున్నాను అన్న మరుక్షణం మొన్న ఎంపీ ఎలక్షన్ దగ్గర నుంచి ఆ సంస్థకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా నేను ఇచ్చిన జీతాలకే నాకు డబ్బులు ఇవ్వకపోగా అలా జాప్యంలో పెట్టారు. తెలుసుకుని మాట్లాడు అంతే తప్ప కేవలం వచ్చిన సంవత్సరంలో హెచ్ఆర్ అనే సంస్థ ప్రజలకు ఎంత దగ్గరగా ఉంది, ఎంత మంచిగా సేవలు చేస్తుందో అందరికీ తెలుసు. దాన్ని నాశనం చేయడానికి మున్సిపాలిటీలోని మనుషులతో, రాజకీయంగా పైన పెద్ద వ్యక్తులతో, డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతో నువ్వు చేసి దాన్ని పూర్తిగా నాశనం చేసిన పని నీది. కేవలం ఓల్డేజ్ హోమ్ కి ఏదో రకంగా ఇప్పించుకోవాలన్న కకృతి తప్ప ఇంకేమీ లేదు. అది కూడా వదిలేశాను. కేవలం ఏంటి అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నాకు ₹1 కావాలి అనేది ఇప్పుడు కూడా నాకు ఆశ లేదు. ప్రజలు బాగుండాలని చెప్పి మేము ఏ రకంగా అయితే కోరుకున్నామో అన్ని రకాలకి తగ్గడానికి 1,00,000 సార్లు తగ్గడానికి 1,00,000 సార్లు కింద పడిపోవడానికి కూడా సిద్ధపడతాం. అలాంటిది ఒక మంచిగా ఒక సంస్థను తీసుకొస్తే దాన్ని నాశనం చేసాం. అంతే తప్ప దీంట్లో ఏ రకంగా కూడా నువ్వు చెప్పిన మాటలో తప్పు. అది నువ్వు మార్చుకుని మాట్లాడితే ఏదో ఒకటి వేసేయాలి కదా, అవతలోడి పైన వేసేస్తే పడి ఉంటది, నమ్మేస్తారు, డప్పు కొట్టేయడమే ఇష్టం వచ్చిన చోళ్ళు. నువ్వు మాట్లాడిన దాంట్లో మా కుటుంబీకులు డబ్బులు ఇచ్చారు అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను అన్న దాంట్లో కానీ, ఈ వీటిల కోసం కానీ వేటి కోసమైనా ఒక్కటైనా నిజం మిల్క్ బాయిలర్స్ కానీ ఏ సమస్య అసెంబ్లీ సంబంధమే లేదు. 30 ఏళ్ళ నుంచి నువ్వు ఏం పీకేమని ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడింది ఉందా? తమకి ఏం పీకే? అసెంబ్లీ లేవని ఇదే సంవత్సరం క్రితం నువ్వు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడిన తర్వాత ఏమో నువ్వు ఇలా అన్నావు, ఆ వర్డ్ ఎలా తిప్పావు, ఈ వర్డ్ ఎలా మాట్లాడావు అని అనుకుంటున్నారు అన్నావు. నీకు నాలిక అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు వచ్చి అసెంబ్లీ 13వ తారీఖు వచ్చి లేదంటున్నావు. ఇది 13వ తారీఖు లక్షవారం. వెళ్ళి అటెండెన్స్ చెక్ చేసుకో, ఎక్కడ ఉన్నానో తెలుస్తుంది నీకు. ఇష్టం వచ్చినాయి ఎందుకంటే స్టార్డ్ క్వశ్చన్స్, అన్స్టార్డ్ క్వశ్చన్ ఇప్పుడు వదిలే, 25-26 వదిలే. గత 3-4 సంవత్సరాల నుంచి ఏమైతే ప్రశ్నలు అడిగాను, ప్రభుత్వం ఏమైతే చేసింది అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి. నాకు ఈ పుస్తకాలు నాకెవరు కదా, ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్. ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకో. అదే విధంగా ఏమైతే నేను స్పీచెస్ మాట్లాడాను లాస్ట్ దానికి ఇక్కడున్న సీఎం గారు కానీ లేకపోతే స్పీకర్ గారు కానీ ఇక్కడున్న ప్రెస్ పీపుల్ రాసిని ఐటమ్స్ ఎత్తుక్కో, వీడియోస్ ఉన్నాయి అన్ని. అదే విధంగా రేపు ఏం మాట్లాడుతున్నారో కూడా నువ్వు చూడు. అంతే తప్ప నేను యానంలోనే కూర్చున్నాను, నేనే యానానికి ఇప్పుడు అర్జెంటుగా నీకు ఆగట్లేదు. గొల్ల ఏమైపోతుందంటే నీకు ఒక రకమైన ఉడుకుమొత్తాను, ఏం చేయాలో తెలియట్లేదు. అర్జెంటుగా ఆ నడు నొప్పి ఇలా ఉంటే పోతావు. నువ్వు చూసుకో ఒకసారి ఆరోగ్యం. నేను పొద్దున్న లేస్తే నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకునేది అంటే నీకేం అవ్వకూడదని. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గెలిచిన వరకు పట్టించుకోలేదు. కానీ
కాలక్రమేణా ఏమవుతుందంటే నీ అడ్డు పెడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ముందు నిన్ను పైకి ఎక్కడికి వెళ్ళావు, రాజ్యసభ వరకు, ఢిల్లీ, లేకపోతే పద్మశ్రీ, అక్కడి నుంచి నిన్ను కిందకి లాగేశాక ఈరోజు నీ పరిస్థితి ఏంటంటే, యానంలోనే నేను పోటీ చేసిన పరిస్థితి ఏంటి, నేను అంత స్టేజ్ పైనుంచి నేను కిందకి లాగేసిన నాకు నిన్నేం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉండదా, నాకు అనుభవం లేకపోతే నా స్థాయి కాదా, నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి లాగేసి నాకు చెప్తున్నావు, అర్థమవుతుందా? నా స్థాయి అంటే ఇక్కడికి వచ్చాడు, నువ్వు చేస్తున్న చెత్త రాజకీయం వల్ల, కుటిల రాజకీయాల వల్ల, నీ సొల్లు కవర్ల వల్ల, నీ మనుషులే బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో. ఒక పక్కన ఉన్నోడు కూడా నమ్మలేని సిచ్యువేషన్ లో ఉన్నావు నువ్వు, అది చూసుకుని మాట్లాడు నువ్వు, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోయి గుల్లగొల్ల ఆడిపోయి ఏంటిదంతా, అంత ఎంటర్టైన్మెంట్ వద్దు మాకు, చాలు. నేను కూడా ఒక శాసనసభ్యుడిని, అలాగే నన్ను మాట్లాడినిచ్చావంటే చాలా అందంగా, చాలా హుందాగా బాగుంటది. ఎందుకంటే ఒక కుర్రాడిని ఇలాంటి నువ్వు నన్ను టచ్ చేసి లేపి 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 కొద్దీ నువ్వు బాగా గెలిపించుకుంటే అదే హిట్ నీకు కూడా తగులుతుంది, అర్థమవుతుందా? నేనేంటి అంటే పనులు అవుతాయి అని ఒక 6 నెలల నుంచి అన్ని రకాల రోడ్లు అవ్వాలి, అన్ని రకాలుగా ఎవరు చేస్తే ఏంటి, ఎవరి పేరు వస్తే ఏంటి, ఎవడు ఈ పేర్ల కోసం కొట్టుకుని చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి, ఈ ప్రోటోకాల్ వల్ల పీక్ ఇదేంటి, ప్రజలకు పని జరగాల, ప్రజలకి లేట్ అయిపోతుంది, 5 సంవత్సరాల కాలం వేస్ట్ అయిపోతుంది, అన్ని ఈ రాజకీయ చెత్తలో వాళ్ళు కూరుకుపోయి వాళ్ళు కోరుకున్న కళలు లేట్ అయిపోతున్నాయి. ఉద్యోగం కావాలనుకున్నాడు, రేజెన్సీ వల్ల ఇబ్బంది పడుతున్నాడు, రేజెన్సీని వెనక పంపేసిన ఘనత నీది, దాన్ని తెరిపించాలి అనే ఆలోచన నాది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా దానికి సంబంధించినవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ దేనికి వచ్చింది, ఏమైతే మాట ఇచ్చింది, ఆ రోజు నాయుడు గారు ఏమైతే చెప్పారు, 3 నెలల్లో అది ఓపెన్ చేసిన తర్వాత అంతమందిని మళ్ళీ అనిపించేసి పంపేశారంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి నేనొద్దు. పక్కన ఉన్న హర్ష్ కుమార్ గారు, ఐఏఎస్లు, నువ్వు చేసిన భాగవతం అందరూ కూడా చెప్తున్నారు. ఒక్కసారి కనుక్కో, ప్రజలు ఏమైతే, ఆయనకి 85 ఏళ్ల వయసు, ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే నేను ఏదో చేయట్లేదు అనుకుంటాడు ఆయన. కేవలం ఈతను ఇక్కడున్న గవర్నమెంట్ పరిస్థితిలో గొంతు చించుకుని అరిచిన, ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో ధర్నా చేసి కూర్చున్నా, యానన్న 5 రోజులు ఆమరణ దీక్ష చేసినా కూడా స్పందన లేనప్పుడు ఏం చేయాలా, ఇంకేం చేసేది? నీలాంటి తోడు. అందుకే అనుకుంటున్నా ఇవన్నీ కూడా ఇంటికి జాప్యం అవుతున్నావు. నీకు కొంపదీసి ఏమైనా అయిపోతే నేను చాలా బాగా ఫీల్ అవుతాను. నువ్వు దయచేసి ఆరోగ్యంగా కూర్చో. ఏజీ హాస్పిటల్కి వెళ్తున్నావు, లేదు నేను కూడా ఎవరికైనా చెప్పమంటే చెప్తాను, అర్థమవుతుందా? లేదు మా హాస్పిటల్, మా ఫ్యామిలీ కూడా డాక్టర్స్ ఉన్నారు, నేను చాలా బాగా చూసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ నువ్వు చూడాలి. ఏవైతే నువ్వు యానాన్ని నాశనం చేసావు నీ కళ్ళతో, దాని బాగు నువ్వు చూడాలి. ఏవైతే కుటుంబాలు నువ్వు నాశనం చేసావో, ఏవైతే ప్రజలు నా కాళ్ళ కింద తొక్కుబడిపోయి ఉండాలనుకుంటున్నావో, గొర్రెలు అంటున్నావో, వాళ్ళందరూ కూడా ఎదగడం నువ్వు చూడాలి. అది నువ్వు చూసిన తర్వాతే మిగతా అన్ని కార్యక్రమాలు నీ జరగాలి. అంతే తప్ప ఆ రోజు వరకు నువ్వు పూర్తిగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నా కుటుంబం తరపు నుంచి, నా తండ్రి తరపు నుంచి, యానం ప్రజల తరపు నుంచి, ఆ మేసాల వెంకన్న తరపు నుంచి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఈ కళ్ళబోలు మాటలు వినకుండా ఇవన్నీ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఇలాంటి దగ్గుల్ బాల్జీని, ఇలాంటి నికృష్టుడిని ఎవరు కూడా ఆదరించరని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ మీ గొల్లపల్లి శ్రీనివాస.